నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం విరుగురులో నూతనంగా ఏర్పాటు చేసిన రామాలయంలో సీతారాముల విగ్రహ ప్రతిష్టాపన, కుంభాభిషేకం వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిలకు వేద పండితులు, దేవాదాయ శాఖ అధికారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. మంత్రి ఆనం, ఎమ్మెల్యే సోమిరెడ్డిలు ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం మంత్రి ఆనం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఆధ్యాత్మిక చింతన కోసం ప్రతి గ్రామంలో ఒక ఆలయం నిర్మించేలా కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. రాబోయే 2 ఏళ్లలో 5,000 ఆలయాలు నిర్మాణం చేసేలా కూటమి ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించిందన్నారు. అందుకోసం 750 కోట్ల నిధులు కేటాయించడం జరిగిందన్నారు. దేవాదాయ శాఖలో నూతన బరవడి ఏర్పడిందని, ప్రతి గ్రామంలో దైవత్వానికి అనుసంధానించేలా ఆలయాలు ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గంలోని పొదలకూరు మండలంలో గౌరవనీయులైనటువంటి శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి సీతారామాంజనేయ స్వామి యొక్క ఆలయ కుంభాభిషేక కార్యక్రమాన్ని ఈరోజు ప్రత్యేకంగా ఇక్కడికి రావడం జరిగింది. కామన్ గుడ్ ఫండ్ అనేటువంటి ఒక పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం 50 లక్షల రూపాయల్లో 40 లక్షల రూపాయలు CGF ఫండ్ మంజూరు చేయడం, 10 లక్షల రూపాయలు గ్రామస్తులు ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క కార్యనిర్వాహక వర్గం అంతా కలిసి నిధులు మంజూరు చేసుకున్నారు. దీనితో పాటు ఈరోజు అనేక అభివృద్ధి కార్యక్రమాలకి వారు ఇక్కడ శ్రీకారం చుట్టడం జరిగింది. ఇవాళ ఈ ఆలయం కూడా ఈరోజు విగ్రహ ప్రతిష్ట, కుంభాభిషేకం చాలా వైభవోపేతంగా జరుగుతున్నటువంటి కార్యక్రమం. పురాతనంగా ఉన్నటువంటి ఆలయం ఈ ఆలయం అనేక దశాబ్దాలుగా ఈ ఆలయం నిర్మాణం జరగాలని ఉన్న ఇటీవల కాలంలో ప్రారంభించి ఈ ఆలయాన్ని పూర్తి చేసుకొని ఈరోజు పూర్తిగా గర్భాలయం కానీ అంతరాలయం ఉన్నటువంటి ప్రధాన ఆలయం అంతా కూడా గ్రానైట్ స్టోన్తోనే ఇది నిర్మాణం చేయడం జరిగింది. ఈ నిర్మాణ కార్యక్రమం పూర్తయి అలాగే ఈరోజు అలివేట్ మండలం కానీ మిగతా కార్యక్రమాలన్నీ కూడా మామూలుగా ఈ యొక్క నిర్మాణంలో భాగస్వామ్యం తీసుకోవడం జరిగింది. ఇవాళ ఇంకా కొన్ని పనులు మిగిలి ఉన్నాయి. ఆ పనులన్నిటికి కూడా ప్రభుత్వం నుంచి, దేవాదాయ శాఖ నుంచి నిధులు కావాలని చెప్పి గౌరవ శాసనసభ్యుల గారి ద్వారా అందరూ గ్రామస్తులందరూ కోరడం జరిగింది. ఈరోజు దేవాదాయ శాఖ ఇంజనీర్లు స్థపతులను ఇక్కడికి పంపించి ఏ మేరకు ఉన్నటువంటి స్థలాన్ని జాగ్రత్తగా వాడుకోవడానికి, గ్రామస్తులకి అందరికీ ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దడానికి ఒక చిన్న ప్లాన్ ఉంది. ఆ ప్లాన్ ప్రకారం శాసనసభ్యులు గారు ఆమోదించినట్లయితే దానికి కూడా నిధులు మంజూరు చేసి దానికి అవసరమైనటువంటి నిర్మాణాలు త్వరలోనే పూర్తి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మనం చూస్తున్నాం. ఒక విషయం మీడియా ద్వారా అందరికీ తెలియజేయాల్సిన అవసరం, ఎక్కడ ఏమి ఎంతవరకు చేస్తున్నామనేటువంటి దానిలో ఇవాళ ఒక ప్రత్యేకత ఆంధ్రప్రదేశ్లో దేవాదాయ శాఖ పనిచేస్తాం. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత దేవాదాయ శాఖ అత్యద్భుతంగా పనిచేయాలి, ఆ దైవ సాన్నిహిత్యాన్ని ప్రజలందరికీ చేరువ చేయాలి, దైవానుగ్రహం ప్రతి కుటుంబానికి అందించాలి అని చెప్పి వారు చెప్పినటువంటి సూచనలు, చెప్పినటువంటి వాగ్దానాలని అనుసరించి ఈరోజు దేవాదాయ శాఖ పనిచేస్తుంది. దేవాదాయ శాఖలో ఇవాళ ఒక నూతన ఒరవడి ఏర్పడింది. ప్రతి గ్రామంలో కూడా దైవత్వానికి అనుసంధానించేటువంటి ఆలయాలు ఉండాలి. పురాతన ఆలయాలు ఉంటే అవసరమైన మేరకు పునర్నిర్మాణం చేయాలి. ఆలయం లేకుంటే నూతన ఆలయాలు ఇవ్వాలి. నూతన ఆలయంలో ఏ రకమైనటువంటి విగ్రహాలను పెట్టి పూజించాలో వాటన్నిటిని కూడా ఆ యొక్క గ్రామస్తులే నిర్ణయించుకునే అధికారం ఆయా గ్రామాలకే ఇవ్వడం జరిగింది. రామాలయం కావాలంటే రామాలయం ఇస్తారు, వెంకటేశ్వర స్వామి ఆలయం కావాలంటే వెంకటేశ్వర స్వామి ఆలయం, కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయం, శివాలయం, ఆంజనేయ స్వామి ఆలయం, ఇలా ఏ ఆలయం కావాలంటే ఆ ఆలయం
ఇవ్వడానికి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి గారు ఆ విధంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈరోజు రాష్ట్రమంతా ఏ గ్రామానికి వెళ్ళినా ఆలయాల పూజాది కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆలయాల్లో ఇవాళ ధూపదీప నైవేద్యాలను పెట్టి ఆ యొక్క దైవ సాన్నిహిత్యాన్ని ఆ ప్రాంత ప్రజలకి భక్తులకి అందించే ప్రయత్నం ఇవాళ మన ప్రభుత్వం చేస్తాం. గతంలో పూర్తిగా నిర్లక్ష్యం చేయబడ్డటువంటి ఈ యొక్క దేవాదాయ శాఖ ఇవాళ అత్యద్భుతంగా పనిచేస్తుందని చెప్పడానికి ఇవాళ మేము ఎవరూ కూడా వెనకడుగు వేయాల్సిన అవసరం